జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, తర్వాత అవసరమైతే ఆసుపత్రిలో చేరుతాం. అక్కడ మందులు, చికిత్సలు వగైరాలు అన్నీ మన ప్రాణాన్ని నిలబెడతాయని పూర్తి భరోసాతో ఉంటాం. ఎంత ఖర్చైనా పెట్టుకుంటాం, అప్పులైనా చేస్తాం. మొత్తం మీద మన ప్రాణాలు డాక్టర్లకు అప్పగిస్తాం. వైద్యం నారాయణో హరిహి అన్నది మొదటి నుంచి మన సూక్తి, మనం నమ్ముతాం కాబట్టి మొత్తం వైద్యుల మీదే నమ్ముకుంటాం. దీని విషయంలో ఈ మధ్యకాలంలో కొన్ని వార్తలు, కొన్ని పరిణామాలు ఎంతవరకు మనం డాక్టర్లను నమ్మటం వల్ల, ఈ చికిత్సల వల్ల రోగం కన్నా వైద్యమే ప్రాణాంతకమైంది అన్నటువంటి సందర్భాలు, కొన్ని వివాదాలు, ఆందోళనకరమైన పరిణామాలు వస్తున్న దశలో ప్రజారోగ్యానికి సంబంధించి అతి ముఖ్యమైన విషయాలను మొహమాటం లేకుండా చర్చించడానికి ఇవాళ సుప్రసిద్ధ వైద్య నిపుణులు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ గారిని నేను ఆహ్వానించాను. ఈయన చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి డాక్టర్ గారితో, అవన్నీ ఇప్పుడు చర్చ సందర్భంలో వస్తాయి. నమస్కారం అండి డాక్టర్ గారు. నాగేశ్వర్ గారు, మీరు పల్మనాలజిస్టే కాదు, అలర్జీ సూపర్ స్పెషలిస్ట్ కూడా. సూపర్ స్పెషలిస్టే కాదు, మీరు మెడికల్ జర్నలిస్టు. మెడికల్ జర్నలిస్టే కాదు, ఒక సోషల్ వారియర్, సంఘ సేవకులు, సోషల్ యాక్టివిస్టు. అదేగా అన్నిటికీ మించి మీరు ఒక ధర్మవీరులు. ఇట్లా మీలో రకరకాల కోణాలు, పార్శ్వాలు చూస్తున్నాం. ఇవాళ మనం చర్చిస్తున్న విషయాన్ని గురించి మీరు సరైన మనిషి అని నాకు అనిపించి మిమ్మల్ని నేను ఆహ్వానించాను. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అందరి దృష్టిని ఆకర్షించింది, ఇప్పుడిప్పుడే కోవిడ్ గండం నుంచి బయటపడ్డాం అని అనుకుంటున్నాం. మొత్తం ప్రపంచం అంతా కోవిడ్ బాధన పడ్డది. వ్యాక్సిన్లు కూడా అవసరం తీరిపోయిందని, మాస్కులు అక్కర్లేదని హాయిగా స్వేచ్ఛగా సంచరిస్తున్నాం. అది అయిపోతుంది అనుకున్నా అది ఎక్కడికి పోదు, మన వెంటనే ఉన్నదని కూడా వినిపిస్తున్నది. తర్వాత దీన్ని ఎదుర్కోవటానికి తీసుకున్నటువంటి వ్యాక్సిన్ల విషయంలో కూడా దానివల్ల మంచి జరిగిందా, చెడు జరిగిందా అన్న విషయంలో కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటి గురించి మీతో మాట్లాడాలి. ఎలర్జీకి ఇప్పుడు కరోనా వైరస్ ఉంది కదా, మీరు కూడా కరోనా టైంలో చాలా యాక్టివ్గా ఉన్నారు, మిమ్మల్ని చాలామంది కన్సల్ట్ చేశారు. మీ ఎలర్జీ స్పెషాలిటీకి అసలు ఈ కరోనా వైరస్కి ఏమన్నా చిన్న లింక్ ఏమైనా ఉందా? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. చాలా చాలా ఇంట్రికేట్ అది. ఏమిటనంటే కరోనా వ్యాధిలో చనిపోయిన వారి కారణం ఏంటి అని కనుక మనం మాట్లాడుకున్నట్టయితే ఊపిరితిత్తులు క్షీణించినాయి, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి, దానివల్ల పడిపోయారు పేషెంట్ ఐసీయూలోనో ఇంట్లోనో అంటారు. ఇంకొద్దిగా సూక్ష్మంగా కనుక మనం వెళ్ళినట్టయితే ఆ వైరస్ ఎప్పుడైతే లోపలికి వస్తుందో, వైరల్ టాక్సిన్స్ ఏదైతే రక్తంలో రిలీజ్ చేస్తుందో, ఆ వైరస్ రాగానే దాని మన వ్యాధి నిరోధక శక్తి దాన్ని గుర్తిస్తుంది. ఇది అవుట్ సైడర్, ఇది ఒక ఫారెన్ ఇన్వేడర్, దీన్ని ఆపాలి అని వెంటనే పిలుస్తుంది. మొత్తం కణాలు, కోటాది కోట్ల కణాలు, యుద్ధం చేసే కణాలు ఒక్కటేసారి మోహరిస్తాయి. ఈ వైరస్ తక్కువదేం కాదు, అది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బాడీకి అగేన్స్ట్గా. సో ఇంకా టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది. అప్పుడు బాడీ విల్ రిలీజ్ మోర్ కెమికల్ మీడియేటర్స్ టు న్యూట్రలైజ్ దిస్. అంటే దీన్ని సర్వనాశనం చేయడానికి, వైరస్ని చంపేయడానికి బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది విపరీతంగా యాక్టివ్ అయింది. ఎంత యాక్టివ్ అయిపోతుందంటే ఒక స్టేజ్లో వైరస్ చిన్నదైపోతుంది, దీని యాక్షన్ పెద్దదైపోతుంది. అంటే ఇంట్లోకి పిల్ల వచ్చిందని చెప్పి ఇల్లంతా తగలబెట్టినట్టు అవుతుంది. సో దిస్ ఇస్ ఆ ఎఫెక్ట్. దీన్నే మనం సైటోకిన్ స్ట్రామ్ అని చాలా సందర్భాల్లో పేపర్లలో చదివాం, మనం వైద్యులు కూడా చెప్పారు. ఈ సైటోకిన్ స్ట్రామ్ దేనివల్ల వస్తుంది? ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ యాక్టివిటీ వల్ల వస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ యాక్టివిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి ఓవర్ యాక్టివిటీ. అది ఎందుకు వస్తుంది? అది మన వ్యాధి నిరోధక శక్తి అలర్ట్ అనమాట, డిఫెన్స్ సిస్టమ్ అనమాట. ఉదాహరణకు నేను ఈ రూమ్లో వచ్చానండి, నేను ఈ రూమ్లో కూర్చొని ఉన్నాను, నా కళ్ళు మూసుకొని నేను వచ్చినా కూడా నాకు ఈ రూమ్లో తెచ్చారు, నేను కూర్చుంటున్నాను, ఇక్కడ చల్లగా ఉంది, ఇక్కడ ఏదో దురదగా అనిపిస్తోంది అని ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? నేను కళ్ళు మూసుకున్నా కూడా నా వ్యాధి నిరోధక శక్తి, నా ప్రతి అణువు కూడా దానికి ఇన్ఫార్మేషన్. సో అలాగా సైటోకిన్ స్ట్రామ్ అని చెప్పి ఆ ఎఫెక్ట్ వల్ల ఊపిరితిత్తులు కూలిపోవడం, వేరే అవయవాలు దెబ్బతినడం జరిగింది. సో అందుకని ఇట్స్ డైరెక్ట్లీ అండర్ పల్మనాలజీ అండ్ ఇమ్యునాలజీ. ఇమ్యునాలజీ అంటే మీ దాని స్పెషాలిటీ. మరి ఇక్కడ కరోనా అని భయంకరమైన అటాక్ జరిగింది కదా,
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంది, ఇండియాలో కూడా చాలా భయంకర నష్టాలే జరిగినాయి. వీటిని ఎదుర్కోవటానికి వ్యాక్సిన్ అనేది వచ్చింది అని అన్నారు. ఆ వ్యాక్సిన్లు ఇచ్చారు, 2 డోసులు ఇచ్చారు, బూస్టర్ డోసులు ఇచ్చారు. ఈ డోసులు ఇవ్వటం వల్ల ఇవి తగ్గించిన దానికన్నా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. అది నిజమేనా? ఒక వైద్యుడిలాగా వైద్యులో ఏదైతే చదువుతారో, వైద్యులు మెడికల్ కాలేజ్లో ఏదైతే మేము చదువుతామో, ఆ ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, అనాటమీ, ఫిజియాలజీ, ఇవి ఎప్పుడు మారవండి. ఇవి ఫండమెంటల్స్ క్లియర్. దీని మించి ఏమైనా మార్పులు వస్తే రావచ్చు, కానీ అవి మాత్రం మారవు. అంటే ఇల్లు పునాదులు మారవు, నువ్వు 100 అంతస్తులు కట్టినా పునాదులు అట్లాగే ఉంటాయి. అట్లా ఫండమెంటల్స్ ఎప్పుడు మారవండి. ఇక్కడ ఏం జరిగిందనంటే, అసలు కరోనా వ్యాక్సిన్ రావడమే హైలీ డేంజరస్ అండ్ సస్పీషియస్ కండిషన్స్ అవి. ఓకే, అసలు మీ కరోనా వ్యాక్సిన్ ఒక్క మాటలో చెప్పాలంటే, ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ రిలీజ్ ఆఫ్ ద వ్యాక్సిన్ ఫ్రమ్ వుహాన్ ల్యాబ్స్. ఇట్ ఈస్ మనం దాన్ని ఎలా చూడాలంటే ఒక బయాలజికల్ వార్ఫేర్ లాగా చూడాలి. బయాలజికల్ వార్ఫేర్, మామూలు కూడా కాదు. ఎందుకనంటే ఇది సార్స్ ఇంత ముందు వచ్చినప్పుడు కూడా అది అమెరికాలో చాలా స్టోరీలు మనం విన్నాం. పొట్లం ఓపెన్ చేయగానే పౌడర్లోంచి వైరస్ వచ్చిందండి, అట్లా కొరియర్లు వచ్చేవి ఇంటికి, ఓపెన్ చేయగానే వాళ్ళకి వైరస్ సోకింది అని ఎన్నో స్టోరీలు విన్నాం ఒక 10 సంవత్సరాల క్రితం. ఆ సార్స్కి నేను కూడా ఆడిట్ ఎక్స్పర్ట్గా ఉంటాను. సో ఈ సార్స్ ఏదైతే ఉంటుందో సేమ్ ఈ కోవిడ్ వైరస్ జాతికి చెందింది. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేశారంటే, దిట్ వాజ్ ఎ థరోలీ బయోమెడికల్ ఇంజనీరింగ్ వాజ్ డన్ ఇన్ ఇట్. అంటే బయోమెడికల్ వార్ఫేర్ అని నేను ఒక పదం చెప్పాను కాబట్టి దాని ముందర క్లారిటీగా చెప్తాను. బయోమెడికల్ వార్ఫేర్ అంటే ఏమిటంటే, నెంబర్ 1, మీ దేశం మీద వదిలామని మీకు అనుమానం రాకూడదు. నెంబర్ 2, కోటాను కోట్ల మంది కుప్పగూలాలి. నెంబర్ 3, ఇది సాధారణ వ్యాధిలాగానే మీ దేశం, మీ ప్రభుత్వాలు భావన చెందాలి. వీటన్నిటికీ కూడా కరోనా వైరస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ బయాలజికల్ వార్ఫేర్. ఇది చైనా చేసిందంటారు, నిజమేనా? వుహాన్ అంటే ఇక్కడ అది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో తప్పించుకునేవారు కొంతమంది ఉంటే, ముందరకు వచ్చిన వారు కొంతమంది ఉంటే, చేసిన వాడు వెనకుంటే ఇలా నడుస్తోంది వ్యవహారం. నాకు తెలిసి నిజం ఆగదు, తప్పకుండా ప్రజల ముందరకు వస్తుంది అది. ఎస్, మనం మాట్లాడుకునేది ఇట్ ఈస్ అ బయాలజికల్ వార్ఫేర్. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నాయకులకు కూడా దీనిలో ఏదో భాగం ఉంది, డౌట్ఫుల్ రోల్ ప్లే చేశారంటారు, నిజమేనా? అంటే డౌట్ఫుల్ రోల్ అంటే ఇక్కడ ఇలా ఎలా ఉంటుందంటేనండి, హైదరాబాద్లో టెర్రరిస్ట్ మూకలు ఎంటర్ అయ్యారు. హైదరాబాద్లో టెర్రరిస్ట్ మూకలు ఎంటర్ అవుతున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావాలి. వాళ్ళు రాకముందరే రావాలి. వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా స్పందించకుండా వాళ్ళు టెర్రరిస్టులు కాదండి, మామూలు ఏదో పల్లీలు అమ్ముకోవడానికి వచ్చారండి అని అన్నారు అనుకోండి. అప్పుడు మీరు ఏమంటారు? దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ ద ఇంటెలిజెన్స్, దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ ద పోలీస్ అని అంటారు. ఆ భావన వస్తుంది సామాన్యుడికి. అట్లాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే అబ్సల్యూట్ అథారిటీ, ఒక పబ్లిక్ హెల్త్కి డొమైన్కి కాపాడే వ్యవస్థ WHO, చాలా గౌరవప్రదమైన వ్యవస్థ. అది రెస్పాండ్ అయిన తీరు గనక మనం చూసుకున్నట్టయితే ఇది అభాస్పాలైంది అయింది. టెడ్రాస్ అనే మనిషి ఎవరైతే ఉన్నాడో అతను అంటే సరిగ్గా నిర్ణయాలు తీసుకున్నాడా, సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేదా, అది ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా సస్పెక్టెడ్గా ఉండే, అభాస్పాలైనవి. దేశాలు డొల్లతనం మొత్తం బయటపడ్డది WHO లో. చాలా దేశాలు WHOని క్వశ్చన్ చేసినాయి. అందుకనే ఈరోజు WHO పాత్ర కూడా ఉందా అనే అనుమానాలు చాలా ఉంటాయి. ఇప్పుడు మరి ఈ వ్యాక్సిన్ తీసుకోవటమే దీన్ని సేవ చేయడానికి ఒకే ఒక ఇదని సెంట్రల్ గవర్నమెంట్ కూడా భారీ ఎత్తున ఒక క్యాంపెయిన్ చేసింది. దానికోసం ఎగబడ్డారు జనము. 2 డోసులు అయిన తర్వాత బూస్టర్ డోస్ అనేది ఇచ్చారు. ఈ బూస్టర్ డోస్ వల్ల మళ్ళీ ఏమైనా అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చినాయా? దీనివల్లనే కొన్ని కొత్త రోగాలు వచ్చినాయని వింటున్నాను, నిజమేనా? అంటే ఇది ఎలా ఉందంటేనండి, కొండనాలిక మందేస్తే ఉండనాలిక ఊడిందన్నట్టు తెలుగు సామెతల. నేను ఇంతకుముందు మీరు అడిగిన దానికి అదే చెప్తున్నాను. నేను ఫిజియాలజీ, అందరూ వైద్యుల్లాగానే మాకు బయోకెమిస్ట్రీ ఇదంతా చదువుకున్న వాళ్ళు. దాంట్లో ఒక మందు తయారీ కావాలంటే కొన్ని అంశాలు ఉంటాయి. అంటే phase 1, phase 2, phase 3 దాటుకుంటూ phase 4 అలా రావాలి. ఇప్పుడు నేనే ఉన్నాను, నేనే సైంటిస్ట్ని. రానున్న రోగానికి కూడా నీ దగ్గర వ్యాక్సిన్ ఉందా అని మీరు అడిగారు అనుకోండి. నేను అడిగాను కదా, టీవీ ముందర కూర్చున్నాను, అయ్యో అది లేకపోవడం ఏంటని ఇదిగోండి తీసుకోండి అని తీసి ఇచ్చాను అనుకోండి, మీరేమంటారు? నేను ఏదో జిమ్మిక్ చేస్తున్నాడు వీడు అని అనుకుంటారు. ఎందుకనంటే ఒక మందు రావాలంటే, ఒక చిన్న ట్యాబ్లెట్ రావాలంటే ఒక డెకేడ్, 10 సంవత్సరాలు పడుతుందండి. అదంతతో సులువుగా రాదు. అట్లాంటిది నీకు అదిగో పులి ఇదిగో తోక అన్నట్టు నీకు కరోనా వ్యాక్సిన్ ఈ స్ట్రెయిన్ ఉన్నదనగానే నెక్స్ట్ 10 డేస్లో ఇదిగో వ్యాక్సిన్ రెడీ.
అది రాదు కదా మామూలుగా ఎన్నాళ్ళు కావాలండి? దోసేస్తున్నారా ఇంట్లో అమ్మ దోసేస్తుందా, అది కూడా టైం పడుతుంది, ఆగరా కూర్చోని అంటది అమ్మ. అవును, నువ్వు దోశ కంటే ఫాస్ట్గా వ్యాక్సిన్ వచ్చింది అదిగో దానికోసం రెడీ ఉందిగా ఇది తీసుకోండి అని. మామూలుగా అసలు వ్యాక్సిన్ చేయడానికి ఎన్నాళ్ళు పడుతుందండి? నేను ఒక మాట చెప్తున్నా సార్, అంత ఈజీ కాదు సార్. అసలు వ్యాక్సిన్ అంటే ఎలా చేస్తారు? వ్యాక్సిన్ వ్యవస్థ గురించి తర్వాత ముందర చిన్న టాబ్లెట్ వ్యవస్థ గురించి మాట్లాడితే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్, అంటే కొన్ని నేను ఇంటర్నేషనల్ క్లినికల్ స్టడీస్లో నేను ఎన్రోల్ అయి ఉన్నాను. నేను ఐ వుడ్ నాట్ నేమ్ ఎనీథింగ్ బికాస్ ఆఫ్ మై కాన్ఫిడెన్షియాలిటీ. ఒక్కసారి ఒక స్టడీ మొదలు పెడితే ఆ స్టడీ కంప్లీట్ అవ్వడానికి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. 10 సంవత్సరాలు స్టడీ కంప్లీట్ అవ్వడానికి. ఆ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల స్టడీ వీరు తీసుకొని దాన్ని మళ్ళీ అధ్యయనం చేయాలి. అప్పుడు తయారు చేసి అది ఓకే అని అనిపిస్తే అప్పుడు ఏ ఫార్మా వాడు దీన్ని తయారు చేస్తాడనేది వస్తుంది. చాలా క్లినికల్ టెస్ట్ బలోడ్ చేయాలి కదా. చాలా ఇవన్నీ అంత తొందరగా అయ్యేవి కాదు సార్. ఆకలేస్తుందంటే దోశ పెట్టినట్టు వ్యాక్సిన్ ఉన్నది, అదిగో వైరస్ ఇదిగో అలా ఎట్లా వస్తుందండి? అంటే నేను చదువుకున్నదన్నా తప్పై ఉండాలి, లేకపోతే మీరు చేసేదన్నా తప్పై ఉండాలి. ఓకే, నేను చదువుకున్నది ఇప్పటివరకు తప్పు కాలే, ఎందుకంటే నాకు నేర్పిన గురువులు ఎవరైతే, నా ప్రొఫెసర్లు, నా సీనియర్ ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్టే ఉన్నారు కదా, పుస్తకాలు కరెక్టే ఉన్నాయి కదా, బోధన కరెక్టే ఉంది కదా. మరి నువ్వెలా తీస్తున్నావు వ్యాక్సిన్ బయటికి? ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని దేశాలు చేసినాయి, అన్ని ప్రభుత్వాలు ప్రమోట్ చేసింది. అట్లా ఇప్పుడు అదే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీన్నే ప్రమోట్ చేసింది. అదే కొంప ముంచుతుంది డబ్ల్యూహెచ్ఓని ఈరోజు ఒక సస్పెక్టెడ్ ఆర్గనైజేషన్, ఎన్ ఆర్గనైజేషన్ విత్ లో క్రెడెన్షియల్స్ అని పేరు తక్కువ అవ్వటానికి కారణం ఏంటంటే ఎమర్జెన్సీ యూస్ కోసం వీళ్ళ పర్మిషన్ ఇచ్చారు. అంటే ప్రపంచమంతా తల్లడిల్లిపోతోంది కాబట్టి నేను వాడచ్చు అని ఇస్తున్నాను అన్నారు. నువ్వు వాడచ్చు తల్లడిల్లిపోతుందని ఇస్తున్నావంటే, ఇప్పుడు ఉదాహరణ సార్, ఈ రూమ్లోనే ఉన్నాం, ఏదో చిన్నగా నిప్పంటుకుంది అనుకుందాం. నిప్పంటుకున్నప్పుడు నేను వేయవలసింది నీరు. అవును సార్, నేను నిప్పు వచ్చినప్పుడు ఎతికాను సార్, మీ రూమ్లో నీరు ఒక్క బాటిల్ దొరకలేదు, 1 లీటర్ కిరోసిన్ ఉండే సార్, వేసాను సార్. నన్ను తప్ప అంటారేంటి సార్? అది ద్రవమే, ఇది ద్రవమే కదా సార్. నేను కాపాడటానికే చేశాను సార్, మీరు నన్ను సస్పెక్ట్ చేస్తే ఎట్లా? నేను ఎతికాను సార్ నీరు కోసం, నాకు ఎక్కడా కనపడలేదు నీరు. ఆ నీరు కనపడలేదు కాబట్టి అది ద్రవం, ఇది ద్రవం కాబట్టి 1 లీటర్ కిరోసిన్ నాకు కనపడ్డది సార్, వేసి పడేసాను సార్. నా ఉద్దేశం కరెక్టే సార్, మీరు నన్ను శంకించద్దు సార్. అవును, అందుకని ఆపత్కాలంలో ఇంకేం దొరకలేదు కాబట్టి దీనికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. జరిగింది సార్ వ్యవస్థ. ఓకే, ఇంత దారుణం బహుశా మానవ చరిత్రలో చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. ఇది మరి ప్రపంచ దేశాలు గుర్తించినాయా? చాలా మంది గుర్తించినాయి. స్టడీస్ ఏమైనా జరిగినాయా? చాలా జరిగినాయి సార్. అంటే దురదృష్టం ఏంటంటే మోస్ట్ నెంబర్ ఆఫ్ ద స్టడీస్, అత్యధికంగా వైద్య రీసెర్చ్లన్నీ కూడా ఫండెడ్ ఉంటాయి సార్. కొన్ని ఒఫీషియల్గానే ఉంటుంది, ఈ స్టడీకి వీళ్ళు ఫండ్ చేస్తున్నారు అని ఉంటుంది. ఆ ఫండింగ్ సంస్థలకి మళ్ళీ బ్యాకప్ అంతా కూడా ఫార్మా ఇండస్ట్రీ జనరల్గా ఉంటుంది, లేకపోతే నాన్ ఫార్మా ఇండస్ట్రీ కూడా ఉంటుంది. సో ఈ స్టడీస్ చేయడానికి జనరల్గా ఎంకరేజ్మెంట్ రాదు. ఉదాహరణకి వ్యాకరణం నాగేశ్వర్ భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ సంబంధించిన రోగాలు, మృత్యువులు పడ్డ వాళ్ళ గురించి స్టడీ చేస్తున్నాడు. అతి పెద్ద స్టడీ భారతదేశంలో, సుమారు 2 కోట్లు అవుతుందని నాకు స్పాన్సర్ చేయమంటే ఎవడు రాడు సార్. ఎందుకు రాడు అంటే అది వాళ్ళ ఇంట్రెస్ట్ని దెబ్బతీస్తుంది కాబట్టి, అది ఇబ్బందుల్లో పడతాయి కాబట్టి. మీకు అంతవరకు ఎందుకండి? లేటెస్ట్గా స్టడీస్ గురించి మీరు అడిగారు, ఇలా ఎవరూ స్పాన్సర్ చేయట్లేదు. అట్లాంటి చిన్న స్టడీకే 2-3 కోట్లు అయితేనే ప్రపంచం మొత్తం స్టడీ చేయడానికి 100 కోట్లలో ఖర్చు అవుతుంది. లేటెస్ట్గా 2023లో వచ్చిన సార్ రిపోర్టు, అది వాడు ఎంత చక్కగా చేశారంటే, అసలు దీనివల్ల ఎట్లా రోగం వస్తుంది, ఇట్లాంటి విచిత్ర వ్యాధులు వస్తున్నాయి కరోనా వ్యాక్సిన్ వల్ల అని తెలుసుకోవాలని చెప్పి మరణించిన 678 మంది అటాప్సీ రిపోర్ట్ తీసుకున్నారు సార్. అటాప్సీ రిపోర్ట్స్ తీసుకొని దాంట్లో ఒక్కొక్క అవయవాన్ని అనలైజ్ చేసిన రిపోర్ట్స్ తెప్పించుకొని 3 సీనియర్ ఫిజిషియన్స్ కూర్చొని దాన్ని, చాలా క్వాలిఫైడ్ ఫిజిషియన్స్, నేను ఆన్ రికార్డ్ నేను చెప్పకూడదు, అది ఆల్రెడీ స్టడీ నెట్లో ఉంది. 3 ఫిజిషియన్స్, సీనియర్ ఫిజిషియన్స్ అమెరికాలో కూర్చొని దీన్ని అధ్యయనం చేసి ఈ 678 మందిలో స్టడీలో వాళ్ళు తీసుకున్న, అంటే చాలా చావులు కారణాలు వచ్చినాయి, వాళ్ళు దీంట్లో తీసుకున్నవి 326 మంది స్టడీ తీసుకున్నారు సార్. ఎస్, దీస్ ఆర్ కరెక్ట్ థింగ్, వీ హ్యావ్ టు అనలైజ్ అని. వాళ్ళు ర్యాండమ్గా పికప్ చేసిన 326 కేసులలో 73.9% మంది డైరెక్ట్గా కరోనా వ్యాక్సిన్ వల్ల మృత్యు చెందారు అని నిర్ధారణ చేశారు. కాజ్ ఆఫ్ డెత్ వ్యాక్సిన్ 73.9%. అబ్బా,
50% మంది గుండె వ్యాధులతోని, 18% మంది హిమటాలజికల్ కాసెస్ అంటే ఇమ్యూన్ సిస్టము, కణాలు, ఇది రక్త కణాలు. అంటే 30% కరోనా వ్యాక్సిన్ పుణ్యమే. ర్యాండమ్గా పికప్ చేసిన స్టడీ. ఓకే. ఇది ప్రపంచం మొత్తంలో కనుక మనం చేసుంటే ఈ స్టడీ మనకి గణాంకాలు ఎలా మారిపోయాయో మనం తెలుస్తుంది. ఇది ఐ ఓపెనర్ మనకు అసలు. 73.9% ఐ గో ఆన్ రికార్డ్, ఎందుకంటే ఇది నా ఇంట్లో చేసింది కాదు, యుఎస్ఏలో చేసింది. ఒక 4-5 క్యాన్సర్ హాస్పిటల్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్ టెక్సాస్, మే 2023లో స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 2023 కల్లా వీళ్ళ అధ్యయనం పూర్తయింది. తర్వాత డాక్టర్ గారు ఇంకొక పబ్లిష్డ్ సార్, ఈ మధ్య కాలంలో వ్యాక్సిన్ తర్వాత చిన్న వయసు వాళ్ళు కూడా ఉన్నట్టుండి కొలాప్స్ అయిపోవటం, కూలిపోవటం, అది కూడా ముసలి వాళ్ళ కన్నా కూడా మరి నడి వయసు వాళ్ళు, పిల్లలు, యంగ్స్టర్స్, వీళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చింది, లివరు, హార్ట్, ఇవన్నీ లంగ్స్ ఒకేసారి దెబ్బతింటున్నాయి, ఉన్నట్టుండి కూలిపోతున్నారు అనేది వచ్చింది. అప్పుడు ఆ సస్పిషన్ ఏంటంటే ఈ కరోనా వ్యాక్సిన్, వీళ్ళందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు, ఇలా సడన్ డెత్స్ అన్నీ దీనివల్లే వస్తున్నాయి అంటారు. అదేమన్నా మీ దృష్టికి వచ్చిందా? నిజమేనా? ఇది కొన్ని సందర్భాల్లో నేను బాధపడుతుంటాను ఓపీలో కూర్చొని. నేను ఎందుకు ఆర్థోపెడిక్ సర్జన్ కాలే, నేను ఎందుకు కార్డియాలజిస్ట్ కాలే, నేను ఎందుకు ఇంకొక స్పెషాలిటీ కాలేదని. ఎందుకనంటే ఒక ఇమ్యునాలజిస్ట్గా ఈ కణం పోయి దేన్ని కొడుతోంది, ఆ కణం ఎలాంటి నాశనమైన మార్పులు తెస్తోంది అని ఇమ్యునాలజీలో మేము క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉంటుంది. అందులో నేను ఎలర్జీ ఇమ్యునాలజీలో ఉన్నాను కాబట్టి ఐ హ్యావ్ టు రీడ్. ఈ సెల్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఏ కణాలు పెరుగుతున్నాయి, ఈ కణాలు దేనికి పోయి కొడుతున్నాయి, కొట్టంగానే ఎన్ని రోజుల్లో దెబ్బతింటుంది, ఇదంతా కూడా మాకు ఇమ్యునాలజీలో ఉంటుంది. ఖచ్చితమైన మార్పులు ఏం కనపడుతున్నాయంటే దెర్ ఈజ్ ఎ క్యాజువల్ లింక్, దెర్ ఈజ్ ఎ లింక్, దెర్ ఈజ్ నో డౌట్, దెర్ ఈజ్ ఎ లింక్ బిట్వీన్ ద కరోనా వ్యాక్సినేషన్ అండ్ సడన్ డెత్స్. అన్డిబేటెడ్ ఇది. ఇదే మాట ఎవరు చెప్తే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నామని అన్నారు. మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ప్రభుత్వానికి, మేము వెంటనే వ్యాక్సిన్ వ్యతిరేకం కాబట్టి అరెస్ట్ చేసేయండి అని. నేనేం చేశానంటే భారతీయ పౌరుడిగా నేను చదువుకున్నప్పుడు నా బాధ్యత ఏమిటి, నేను నా దేశానికి ఎంత మంచి కంట్రిబ్యూట్ చేయగలను అది చేయాలి. నేను యాజ్ అ డాక్టర్ నేను దేశానికి కంట్రిబ్యూషన్, నా మెడికల్ సర్వీస్ నేను చేయాలి. మీరు తీసుకునే ప్రతిజ్ఞ కూడా అదేనేమో. దాదో ఎగ్జాక్ట్లీ కరెక్ట్, బాగా చెప్పారు. అది హిపోక్రటిక్ ఓత్ ఏమంటారు. హిపోక్రటిక్ ఓత్లో ఏమంటుందంటే ఫస్ట్ దాదాపు 11 పాయింట్స్ ఉంటాయి. దాంట్లో ఇప్పుడు ఫిజిషియన్స్ ప్లడ్జ్ అని మన ఎన్ఎంసీ వచ్చిన తర్వాత మార్చారు. దాంట్లో ఫస్ట్ 3 పాయింట్స్, నేను నా మెడికల్ నాలెడ్జ్ని ఏ విధంగా పెడదారి పెట్టి మానవతా దృక్పథాన్ని కాలరాయను అని చెప్తారు. నేను డాక్టర్, నేను డాక్టర్ ఎట్లా మాట్లాడమంటారు, నేను డాక్టర్ అయినా కూడా నేను మానవతా దృక్పథం కోల్పోను అని మీరు కమిట్ చేయాలి. అది ఆ పాయింట్స్లో ఉన్నాయి. నేను అందుకనే ఓపెన్గా చెప్తున్నా. ఈరోజు నేను ఐ టుక్ దట్ ఓత్. కాబట్టి నాకు మెడికల్ సైన్స్ నాలెడ్జ్ ఉన్నా కూడా, ఆ మెడికల్ సైన్స్ ఎంత అద్భుతంగా ముందరికి వెళ్ళినా కూడా అది మానవతని కనుక దెబ్బతీస్తున్నట్టయితే ఆ మెడికల్ సైన్స్ నాకు వద్దు. మనిషికి ఏది కరెక్టో, ఏది మంచిదో అదే నేను చెయ్యాలి. అంటే హ్యుమానిటీ గొప్పనా, మెడికల్ సైన్స్ గొప్పనా అంటే హ్యుమానిటీనే గొప్ప, దాంట్లో అనుమానం లేదు. చాలామంది అంటే మన డాక్టర్స్ కదండి, మనం అట్లా నువ్వు డాక్టర్ తర్వాత ఫస్ట్ మనిషి పుడితే కదా డాక్టర్. కుక్కలాగా పుడితే డాక్టర్ ఎట్లా అయ్యేవాడివి? అంతే, కరెక్ట్. కుక్క పిల్లలకి ఇంకా ఎంసీఏ రికగ్నిషన్ ఇవ్వలేదు కదా. సో ఇది చాలా క్లారిటీతో ఉండాలి. అది బాగానే ఉంది. ఇప్పుడు మీరు ఈ వ్యాక్సిన్కి సంబంధించి ఈ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్స్, సడన్ డెత్స్కి కారణమని అంటానికి అవకాశం ఉందా? నేను దాని గురించే కొన్ని యుఎస్ రిపోర్ట్స్ ఉన్నాయి సార్. వాటిలో ఏం చెప్పారంటే, యుఎస్లో అధ్యయనం చేశారు కొంతమంది కార్డియాలజిస్ట్ దీని మీద. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం దెర్ ఈజ్ ఆల్మోస్ట్ 50 to 60% ఇంక్రీజ్ ఇన్ సడన్ కార్డియాక్ డెత్స్. సడన్ కార్డియాక్ డెత్స్ అనుమానమే లేదు, అన్డిబేటెడ్ అండి. ఇది ఇక్కడ రిజిస్టర్డ్, ఇది ఏదో మన ఊహాగానాలు కాదు. ఇట్ ఈస్ అ సైంటిఫిక్ డాక్యుమెంటెడ్ ఒపీనియన్ ఆర్ ఫైండింగ్ ఆర్ ఎవిడెన్స్. ప్రాక్టీస్లో కూడా ఏమన్నా అదే చెప్తున్నా సార్. ఇమ్యూన్ సిస్టమ్ మీద మొనపెన్నడూ లేనటువంటి గుణప పెట్టు పడ్డది సార్. గుండె మీద నెంబర్ 1, నెంబర్ 2 వాళ్ళు అటాప్సీలో వాళ్ళు చక్కగా ఫైండింగ్స్ ఇచ్చారు. నెంబర్ 2 హిమటాలజీ అంటే రక్త కణాలు. ఆ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిన్నది, అది వాళ్ళు వాస్తవంగా చెప్పారు. ఎందుకనంటే ఇంతకుముందు ఎలర్జీలు లేని వారికి ఇప్పుడు కొత్తగా ఎలర్జీలు వస్తున్నాయి సార్. ఇంతకుముందు ఆల్రెడీ ఎలర్జీలు ఉన్నవారికి ఎలర్జీలు పెట్టరేగుతున్నాయి సార్. ఇంతకుముందు ఆల్రెడీ ఎలర్జీలు ఉన్న వారికి ఆటో ఇమ్యూనిటీలో వెళ్ళిపోతున్నారు సార్. ఆటో ఇమ్యూనిటీ అంటే దాని అర్థం ఓపెన్గా చెప్తున్నాను,
తన రక్త కణాలు తననే సర్వనాశనం చేస్తాయి. సూసైడ్ బాంబర్ ఎలా ఉంటాడో మన రక్త కణాలు మన శరీరంలో ఉండి తన శరీరాన్ని నాశనం చేస్తాయి. అది ఎక్కడ జనరేట్ అయితే అక్కడ దెబ్బతింటుంది. సో తన కణాలు తన మీదనే అటాక్ చేసినప్పుడు ఆ ఏ అవయవంలో అయితే ఇలా వస్తుందో అది ఆటో ఇమ్యూనిటీగా పరిగణిస్తుంది. ఉదాహరణకి చర్మం మీద వచ్చిందనుకోండి, విజృంభించి సోరియాసిస్గా వస్తుంది. అదే చర్మంలో వచ్చి పిగ్మెంటేషన్లో దెబ్బతీసింది అనుకోండి, విటిలిగో, ఒళ్ళి అంటారు చూడండి, అవి. లేదు ఒక అవయవంలో పోయి దెబ్బతీసింది అనుకోండి, ఆటో ఇమ్యూనిటీ అంటే తన కణాలు తనకే శత్రువు. మూత్రపిండాలు దెబ్బతింటాయి, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. అట్లా ఆటో ఇమ్యూనిటీ ఏ అవయవానికైతే పోయి విజృంభిస్తుందో ఆ అవయవం దెబ్బతింటుంది. దురదృష్టం ఏంటంటే అలోపతి చికిత్సా విధానంలో చక్కటి చికిత్సా విధానం, నేను చాలా సంతృప్తిగా చెప్తున్నాను. వీఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్ యాజ్ అ మోడర్న్ సైన్స్ ఫిజిషియన్స్. కానీ ఒక డొల్లతనం ఏంటంటే ఆటో ఇమ్యూనిటీ గురించి మాకున్న అస్త్రాలు చాలా తక్కువ. అంటే మేము పేషెంట్కి నిజంగా సదుపాయాలు అందించేది నెంబర్ 1 స్టిరాయిడ్స్, నెంబర్ 2 ఇమ్యూనోసప్రెసెంట్స్, నెంబర్ 3 ఇమ్యూన్ మాడ్యులేటర్స్. వీటి 3 తప్పితే మాకు వేరే ట్రీట్మెంట్ లేదు. ఈ స్టెరాయిడ్స్ వల్ల మళ్ళీ వేరే కొత్త సమస్య. అందుకనే మేమేం చేస్తామంటే నా దగ్గర కానిది, నేను చికిత్స అందించలేనిది నేను వేరే వాళ్ళకి పంపిస్తాను. ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్. నేను ఒక అలోపతిక్ ప్రాక్టీషనర్ని. ఐ విల్ నాట్ ప్రిస్క్రైబ్ ఆయుర్వేద, ఐ విల్ నాట్ ప్రిస్క్రైబ్ హోమియోపతి అని మనం ఎంత గట్టిగా అయితే చెప్తున్నామో అంతే గట్టిగా నేను మనిషిని కాబట్టి, కోటేసుకొని కూర్చున్నా కాబట్టి, నా ముందర రోగి బాధపడుతున్నాడు కాబట్టి, నా దగ్గర కాకపోతే ఎక్కడైతుంది అని నీకు నమ్మకం ఉంటే వాడికి అక్కడ పంపి. ఓకే. అందుకనే ఈ ఆటో ఇమ్యూనిటీ సంబంధించిన వరకు హోమియోపతిలో, ఆయుర్వేదలో చక్కటి రిజల్ట్స్ వస్తున్నాయని నేను విన్నాను. అబ్బా, మెడికల్ మీరు అలోపతి డాక్టర్ ఈ మాట చెప్పడం చాలా విశేషం అండి. మీ దృష్టిలో చాలా మంది దృష్టిలో ఇది క్వాక్స్ అంటారు కదా, అలోపతి డాక్టర్ ఆయుర్వేదాన్ని. కరెక్టే సార్. అంటే నేను ముందరే చెప్పాను, నేను ఆయుర్వేద ప్రాక్టీస్ చేయను. ఓకే. నేను హోమియోపతి, చైనీస్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయను, ముట్టను. నేను అలోపతి మాత్రమే ప్రాక్టీస్ చేస్తా. దాని అర్థం ఏంటి? నేను ఇట్లాగే ఉంటా, నువ్వు బడి చచ్చిపోవని కాదు. నా దగ్గర కాకపోతే ఎక్కడైతుందని నీకు నమ్మకం ఉంటే వాడిని అక్కడ పంపి. ఇఫ్ దెర్ ఈస్ ఎ గుడ్ రీజన్. అంటే మీరు అన్నట్టు ఆయుర్వేదంలో కానీ హోమియోపతిలో ఉన్నాయంటే రెమిడీస్ మీరు అన్న ఆటో ఇమ్యూన్. ఎస్, ఆటో ఇమ్యూన్ కండిషన్ది, దట్టు పోస్ట్ కరోనాకు సంబంధించి. నేను ఆయుర్వేద వాళ్ళకి చికిత్సా విధానానికి కావాలంటే యూ కెన్ గో అని నేను చెప్పాను. కొంతమంది వెళ్ళారు. ఐ వుడ్ సే అరౌండ్ 50%, 60% దే గాట్ వెల్. అది ఇంత తొందరగా మనకి అలోపతిలో రాదు. ఎందుకంటే అలోపతిలో విల్ టేక్ టైం. అండ్ హౌ మచ్ ఇస్ ద రెస్పాన్స్ అది ఇండివిజువల్గా ఉంటుంది, చెప్పలేం మనం. అది తర్వాత ఈ వ్యాక్సిన్ తీసుకోకుండా అలోపతి ఆయుర్వేదం సిస్టంలో కొంతమంది, మాకు కేజీకే శాస్త్రి గారని ఇదివరకు ఉన్నారు, ఆయన హీజ్ నో మోర్. ఆయన కూడా ఒకటి డెవలప్ చేయాలని ట్రై చేశారు. ఆయుర్వేదంలో కానీ వ్యాక్సిన్ కాకుండా ప్రత్యామ్నాయంగా వీటిని ప్రివెంటివ్గా ఏమైనా ఉన్నదని మీ దృష్టికి వచ్చిందండి? సరే, ఇక్కడ వ్యాక్సిన్ గురించి మనం ప్రస్తావిస్తున్నాం కాబట్టి ఇంకొక విషయం కూడా మనం మన సబ్స్క్రైబర్స్కి క్లియర్గా చెప్పాలి. ఏమిటనంటే, నేను వ్యాక్సిన్ తీసుకున్నాను అని అంటే, మన చిన్నప్పుడు ఏం జరిగేది, నాకు ఇచ్చారు వ్యాక్సిన్స్, నేను వ్యాక్సిన్ వ్యతిరేకిని కాదు, చక్కగా వ్యాక్సిన్ సపోర్ట్ చేస్తాను, నా పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇప్పిస్తాను. నేను అలోపతిక్ స్పెషలిస్ట్గా వ్యాక్సిన్ని నమ్ముతాను, దాంట్లో అనుమానమే లేదు. కానీ నువ్వు చేసే విధానం ఏదైతే ఉందో, నువ్వు చేసే పద్ధతి ఏదైతే ఉందో, దోశ వేసినట్టు రోజుకో వ్యాక్సిన్, గంటకో పూటకో వ్యాక్సిన్ నువ్వు తీస్తానంటే నేను ఒప్పుకోను. ఓకే. ఎందుకనంటే ఒక నిర్దిష్టమైన కాల పరిమితి ఉంది, నిర్దిష్టమైన నియమ నిబంధనలు ఉన్నాయి, దాన్ని ఫాలో అయ్యే ఆ వ్యాక్సిన్ బయటికి రావాలి. అప్పుడైతే ఏంటి, దీనివల్ల అలా సమగ్రంగా అయినా చక్కగా అయినా స్టడీ ప్రకారం మానవులకి దెబ్బ పడకుండా వాడికి ఉపయోగం ఉండేటట్టు మనం మార్చుకోవచ్చు. ఆ అవకాశం కోల్పోయాం కదా. ఇప్పుడు ఎమర్జెన్సీ యూజ్ అని చాలా అంటారు మనకి. అంటేసరికి ఏం జరిగింది, ఎమర్జెన్సీ డిజాస్టర్ వచ్చింది. ఎమర్జెన్సీ డిజాస్టర్ వచ్చింది, అది వాస్తవం. సో ఈ కెలామిటీ మనం అవాయిడ్ చేసేవాళ్ళం కదా. మన వల్ల ప్రపంచానికి మంచి జరగాలి కానీ చెడు ఎలా జరుగుతుంది, అది నా బాధ అంతా. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు సపోజ్ ఓకే హైపోథెటికల్గా మాట్లాడదాం, వ్యాక్సిన్ అనేది లేదు, అప్పట్లో మీకు తెలిసినవి ఏదో ఒక స్టాండర్డ్ డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేశారు, ఇజిత్రోమైసిన్ ఇటువంటివి, ఇవన్నీ వాడండి, విటమిన్ సి వాడండి అని ఒక ప్రోటోకాల్ మీరు చేశారు. అదే ఫాలో అవటం తప్ప ఇంకోటి గత్యంతరం లేదు. కళ్ళ ముందే జనం చచ్చిపోతున్నారు. అలా చచ్చిపోవటం ఒక ఎత్తు, వ్యాక్సిన్ అయిన తర్వాత కూడా చచ్చిపోయారు.
ఈ డెత్స్ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల ఆగినాయి అని చెప్పొచ్చా కనీసం? కానీ కొంత మేరకు లేక చాలా మేరకు? అసలు లేదు సార్, నేను ఒప్పుకోను సార్ అది. ఎందుకనంటే నాకు ఇక్కడ కొన్ని స్టాండర్డ్ గైడ్లైన్స్గా నేను చూసుకోవాలి. ఏమిటనంటే వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మెమరీ సెల్స్ అనేవి ఉంటాయి, టీ సెల్ మెమరీ సెల్స్ అనేవి ఉంటాయి. అవి అక్కడ పోయి అడాప్టివ్ ఇమ్యూనిటీని దాన్ని చక్కగా కాపాడాలి. ఈ కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత నేనే కాదు ప్రపంచం మొత్తం చూసింది, ఎన్ని నెలల వరకు నీకు ప్రొటెక్షన్ ఉంటుందయ్యా అని అంటే 3 నెలల నుంచి 6 నెలలు. తర్వాత యు ఆర్ యాజ్ సింపుల్ యాజ్ ఎనీవన్ హూ ఇస్ నాట్ వ్యాక్సినేటెడ్. మీరు వ్యాక్సిన్ తీసుకుంటే మిమ్మల్ని కాపాడేది, మీ అవయవాలని కాపాడేది, వ్యాధి నిరోధక శక్తి ఎన్ని రోజులు పనిచేస్తుందయ్యా ఈ వ్యాక్సిన్ ఎఫెక్ట్ అంటే 3 నుంచి 6 నెలలు. పోనీ ఆ 3 నుంచి 6 నెలల వరకు తర్వాత దీని ఈవిల్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అసలు ఈ 3 నుంచి 6 నెలల్లో అదో రహస్యం చెప్తున్నాను వినండి. 3 నుంచి 6 నెలల వరకు ప్రొటెక్షన్ ఉంది కదా అని మన వాళ్ళు విచ్చలవిడిగా హీమ్యాన్ సూపర్ మ్యాన్ లాగా బయట తిరగడం మొదలుపెట్టారు. బయట తిరగడం మొదలు పెడితే నేను లెఫ్ట్ జూబ కొడుతున్నానని మీరు చెయ్యి ఇట్లా పెట్టుకుంటే వాడు ఈ గూబ కొట్టినట్టు కరోనా వ్యాక్సిన్ మళ్ళీ మ్యూటేషన్ జరిగి మళ్ళా కొట్టింది. అరే మ్యూటేషన్ కొట్టింది కాబట్టి ఆ వ్యాక్సిన్ మ్యూటేషన్కి కాదు, కొత్త వ్యాక్సిన్ తీసుకొచ్చి మ్యూటేషన్ చేయాలి. ఇది చూడండి, అంటే ఇది అవతారాలు మార్చినప్పుడల్లా మీ వ్యాక్సిన్ అవతారాలు మారినాయి. యు నేమ్ ఇట్ వి హ్యావ్ ఇట్ అన్నట్టు, యు నేమ్ ఇట్ వి హ్యావ్ ఇట్. అంత లెవెల్ వరకు అంటే అందుట్లో పందెం పడింది, రోగంతో వ్యాక్సిన్కి పందెం. సో అలా కుదరదు సార్, అలా మనం వీ కెనాట్ యాక్సెప్ట్ సైన్స్. ఇంతకుముందు చిన్నప్పుడు పిల్లలకి వేస్తుంటాం కదా, మా పిల్లలకి అందరికీ వేస్తుంటాం మేము. అది కొన్ని దీర్ఘకాలం వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది. అది ఆ ప్రొటెక్షన్ ఇవ్వాలి, అది పర్పస్ ఆఫ్ ద వ్యాక్సిన్. సార్ యాంటీబయాటిక్ వాడితేనే మేము 2-3 నెలల వరకు మళ్ళీ అదే యాంటీబయాటిక్ పెట్టమండి. ఎందుకు పెట్టాము? ఆ యాంటీబయాటిక్ పెట్టాడు కాబట్టి ఒక 3-4 నెలల వరకు టచ్ చేయొద్దు, ఆల్రెడీ సెన్సిటైజ్ అయిపోయింది బాడీ ఆ యాంటీబయాటిక్ అని. చిన్న యాంటీబయాటిక్ అట్లా మాట్లాడితే మరి వ్యాక్సిన్ ఎంత ప్రొటెక్షన్ ఇవ్వాలి? ఇట్ షుడ్ గివ్ ఇయర్స్ టుగెదర్ ప్రొటెక్షన్. నువ్వు వ్యాక్సిన్ వేసినందువల్ల నీకు అవయవాలు దెబ్బతినడం వల్ల, దీని ఎమర్జెన్సీ యూజ్ వల్ల నీకు మానవులకు మంచి కంటే చెడు జరిగింది అని మనకు కనపడుతుంది కంటి ముందర. ఓకే, అందుకనే మేమేమంటున్నామంటే తొందరపడద్దు, ప్రెషర్లో రావద్దు, ఏ లాభాపేక్షలు చూడవద్దు, ఫార్మా ఇండస్ట్రీ ప్రెషర్లో రావద్దు. తర్వాత డాక్టర్ గారు ఇంకోటి, ఈ 2 డోసులు తీసుకున్నారు. ఈ 2 డోసుల తర్వాత బూస్టర్ డోస్ అని ఒకటి వచ్చింది. ఈ బూస్టర్ డోసే ఎక్కువ డ్యామేజ్ చేసింది అంటారు, అది నిజమేనా? అవునండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, కార్పెంటరు చెక్కకి మొల కొట్టేటప్పుడు ఫస్ట్ ఒక దెబ్బ కొడతాడు, అప్పుడు మొల ఆగుతుంది అక్కడ, తర్వాత తను వేలు తీసేస్తాడు, 2వ దెబ్బకి అది లోపలికి వెళ్ళిపోతుంది, ఇంకో 3వ దెబ్బకి వెళ్ళకపోతే చాలా లెవెల్కి వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు 3వ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ కూడా అదే. ఎవరెవరైతే ఇప్పటివరకు పోలేదో ఇంకా ఆ ఎఫెక్ట్ దీన్ని డబుల్ చేస్తుంది. అసలు యాక్చువల్ సైన్స్ చెప్తానండి, కరోనా వ్యాక్సిన్ వదిలిపెట్టండి, అసలు యాక్చువల్ సైన్స్ బూస్టర్ డోస్ అద్భుతమైన ఆలోచన. దాని సైన్స్ని మనం డినై చేయలేం, ఇది చక్కటి ఆలోచన. ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఏంటది? ఒక్కసారి వ్యాక్సిన్ వేసిన తర్వాత కణాలు ఉత్తేజపడతాయి, కణాలు యాక్టివ్ అవుతాయి. సెకండ్ టైం వేయంగానే దే బికమ్ ఇన్ టు ప్రాసెస్, యాక్టివేషన్ మొదలవుతుంది. థర్డ్ టైం కల్లా మీరు బూస్టర్ వేశారనగానే యు ఆర్ ఫుల్లీ ఎక్విప్డ్ నౌ. నెక్స్ట్ టైం ఏదన్నా వస్తే ఇమ్మీడియట్గా అటాక్ మోడ్లో ఉండాలి. కానీ అలా ఉందా? లేదే. అటాక్ మోడ్లో కాదు, సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్లో టప్ప పడిపోతున్నామే. ఇది డ్యామేజ్ జరుగుతుంది అని చాలా క్లియర్గా మనం చెప్తాం. ఇప్పుడు డాక్టర్ గారు, ఇప్పుడు సరే ఏమైనా మంచో చెడో ఏదైనా దేశంలో ప్రజలందరూ కలిపి ప్రభుత్వాలన్నీ బాగా పట్టుబట్టి చాలా స్పీడ్గా ఒక యుద్ధ ప్రాతిపదిక మీద కలిపి అందరికీ దాదాపుగా 140 కోట్ల 100 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ అయిపోయింది. ఇప్పుడు దీని ప్రకారం దుష్ఫలితాలు వచ్చినాయి అనుకోండి, మనం తీసుకోవడం తప్పు అని ఇప్పుడు కనుక మనం అనుకుంటే చేయగలిగింది లేదు, ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది. కరెక్ట్. అందువల్ల ఇప్పుడు మన మాటలు బయటికి కనుక తెలిస్తే ఒక రకమైన భయవిహ్వలత కూడా వస్తుంది, అమ్మో ఏదో జరిగిపోయిందని. అంతకన్నా ఇప్పుడు జరిగింది కదా, ఇప్పుడు మనం చేయగలిగిందే ఉన్నదా? చాలా చాలా మెచ్యూర్డ్ క్వశ్చన్ సార్ ఇది. ఇక్కడ కూడా నేను మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, న్యూట్రలైజింగ్ ద వ్యాక్సిన్ ఎఫెక్ట్ అని అంటాం. అంటే నేను తీసుకున్న వ్యాక్సిన్ని న్యూట్రలైజ్ ఎలా చేయాలి అని. ఇది మళ్ళీ అలోపతిలో లేదు సార్, మీరు మళ్ళీ ఆయుర్వేదకే వెళ్ళాలి. ఏది అలోపతిలో సాధ్యమో అది సాధ్యము, ఏది అలోపతిలో అసాధ్యమో అది అసాధ్యము. లెట్ us బీ క్లియర్ అబౌట్ ఇట్. అలోపతిలో ఇది అసాధ్యము కాబట్టి నేను ఇంకోటి ఏది చెప్పను అంటే తప్పు. నువ్వు చెయ్యకు, కానీ పేషెంట్కి మనం చెప్తాం. నేను చెప్పాను కూడా, నా దగ్గర కాదండి మీరు బయటికి వెళ్ళి ఆయుర్వేదం తీసుకోండి అని. ఎస్, న్యూట్రలైజింగ్ ఎఫెక్ట్ కొన్ని మూలికలు ఉన్నాయి విచ్ హెస్ గాట్ అ వెరీ గుడ్ ఎఫెక్ట్. ఆ మూలికల వల్ల ఈ వ్యాక్సిన్ న్యూట్రలైజింగ్ ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల మీకు
ఈ రిపీటెడ్ వ్యాక్సిన్ పోస్ట్ వ్యాక్సిన్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి. అది వాస్తవం. అంటే ఇప్పుడు వేరే ఆల్టర్నేట్ మెడిసిన్కి వెళ్తే ఆల్టర్నేట్ మెడిసిన్ మా దగ్గర అయితే తెలియదు. కానీ ఒకటండి, ఇక్కడ కూడా ఈ కరోనా వ్యాక్సిన్ అనేది ఏదో యోగ వాసిష్టంలో ఉషూచిక అని అదేదో ఉన్నదని అవన్నీ ఉన్నది, కానీ ఆయుర్వేదంలో కూడా ఇటువంటి వైరస్ ఇంత ఉధృతంగా ఈ స్థాయిలో ఎప్పుడు ఇదివరకు మానవ జాతి చరిత్రలో వచ్చినట్టు దాఖలా లేవు గనక రోగం అనేది లేనప్పుడు అది ఆయుర్వేదమైనా హోమియోపతి అయినా దానికి రెడీమేడ్గా ఇప్పుడు ఆలోచించి పెట్టరు కదా. మీరు అలోపతికి ఏ విధమైన టైం కన్స్టెంట్ ఉందో వాళ్ళు కూడా యుద్ధ ప్రాతిపదికన హడావుడిగా తేయాల్సిందే కదా. అది మాత్రం ఎఫెక్టివ్ అని ఎలా చెప్తాం మీరు? రైట్ సార్. దీనికి నా సమాధానం ఏంటంటే, కశ్మీర్ బార్డర్ నుంచి ఉగ్రవాదులు లోపలికి వచ్చినప్పుడు పేర్లు మార్చుకొని డ్రెస్సులు మార్చుకొని హైట్ మార్చుకొని వాళ్ళు వస్తారే కానీ వాడి దాడి పద్ధతి, వాడి దాడి చేసే విధానము అంతా ఒకటే. మీరు రాజస్థాన్ బార్డర్ తీసుకోండి, పంజాబ్ బార్డర్ తీసుకోండి, కశ్మీర్ బార్డర్ తీసుకోండి, అవి ఎక్కడ బార్డర్ అయినా వాళ్ళ పద్ధతులు చాలా క్లియర్గా ఉంటాయి. అంటే వాళ్ళ పద్ధతులు ఇలా ఉంటాయి కాబట్టి ఆర్మీ వాళ్ళకి చక్కగా తెలుసు. సో ఇలా ఇన్ఫిల్ట్రేట్ అయితే దీన్ని ఇలా కౌంటర్ చేయాలి అని ఆ పద్ధతులు వాళ్ళ దగ్గర ఉంటాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ బషీర్బాగ్ దగ్గర వాడిని తీసుకెళ్ళి పెట్టామనుకోండి, అక్కడ వాడు బెబ్బేలు ఎత్తిపోతాడు పాపం, బికాజ్ ఈజ్ నాట్ ట్రైన్డ్ ఇన్ దట్. సో ఆయుర్వేదంలో అయినా ఆల్టర్నేటివ్ మెడిసిన్లో అయినా అంతవరకు అలోపతిలో అయినా వైరస్ మే చేంజ్, యాక్టివిటీ మే చేంజ్, బట్ ద రిజల్ట్స్ ఆర్ ఆల్ ద సేమ్. కానీ ఇక్కడ మేమేమంటున్నామంటే ఈ కొత్త దానికి నా దగ్గర లేదు కదా వ్యాక్సిన్ అని అంటున్నాను, ఈ న్యూట్రలైజింగ్ ఎఫెక్ట్ నా దగ్గర లేదు కదా అంటున్నాను. అక్కడ ఉండొచ్చు. మరి మీకు ఆయుష్ మినిస్ట్రీ ఉంది, ఆయుర్వేదము ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఇండియన్ మెడిసిన్ అన్నిటికీ కలిపి ప్రభుత్వంలోనే అలోపతి లాగా దానికి ఉంది. మరి ఆ శాఖలు ఏం చేసినాయి, వాళ్ళు ఎందుకు కనుక్కోలేకపోయారు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఒక తండ్రికి 4 పిల్లలు పుడితే మొదటి కొడుకు మంచి చక్కగా భోజనం చేసి కండలు పెంచి పిక్కలు పెంచి నాన్న పక్కన నిలబడితే నాన్న గర్వంగా చెప్తాడు, వీడు నా కొడుకండి, వీడు నా కొడుకండి. ఆఖరి కొడుకు కొద్దిగా తిండి తక్కువై బొక్కలు బయటపడి కళ్ళు ఎల్లబెడితే వీళ్ళు లోపల తీసుకెళ్ళు చుట్టాలు వస్తున్నారు అని అంటారు, వాడిని సరిగ్గా డ్రెస్ చేసి తీసుకురా అంటారు. సవతి ప్రేమ అనేది ఇక్కడ చాలా క్లియర్గా గవర్నమెంట్ తండ్రికే సవతి తండ్రి ప్రేమ వచ్చేసి 4 పిల్లలు ఒక తండ్రికి పుడితే 4 ఎలా చక్కగా సమానంగా ఏ భావబంధ తేడా లేకుండా అసమతాలు లేకుండా క్లియర్గా చూడాలనే భావన రాజ్యాధికారంలో కూర్చున్న వాళ్ళకు ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అంతవరకు ఎందుకు సార్? చైనాలో పోతే ఇప్పటికి కూడా రోగం వస్తే ఫస్ట్ చైనీస్ మెడిసిన్ వేస్తాడు వాడు. చైనీస్ మెడిసిన్లో తగ్గకపోతే నెక్స్ట్ యూ గో ఫర్ ద ఆల్టర్నేటివ్ మెడిసిన్. మరి మనకు ఆయుర్వేదం తరతరాల నుంచి వచ్చింది, ప్రపంచం మొత్తానికి ఇక్కడే కదా. ఇప్పటి వరకు ఆయుష్ విభాగం ఉండి ఎంతవరకు ప్రభుత్వం ఆయుష్ విభాగానికి రీసెర్చ్ చేయడానికి ఎంత ఫండ్స్ ఇచ్చింది, వ్యాక్సిన్ పోస్ట్ ఎఫెక్ట్స్ మీద ఎన్ని రీసెర్చ్కి వాళ్ళకి ఇచ్చారు, అది మరి నాకు తెలియదు. ఇచ్చుంటే కనుక వాళ్ళు తప్పకుండా చేస్తారు. నేను ఒకటి గట్టిగా నమ్ముతున్నాను, ఒక పర్సన్ ఆఫ్ సైన్స్గా నాది గొప్ప ఎదుటిపడిది తప్పు అని అనే పద్ధతి తప్పు. నాది సైన్స్ అయితే వాడిది సైన్సే. నా వల్ల ప్రజలు బాగుపడుతున్నారంటే వాడి వల్ల కూడా ప్రజలు బాగుపడుతుండొచ్చు. నేను ప్రాక్టీస్ చేయను అంతే, కానీ వాడికి మనం సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళని మనం పెంపొందించాల్సిన అవసరం ఉంటుంది. అనాదిగా వస్తున్న ఈ ఆయుర్వేదాన్ని దాన్ని ఒక సైంటిఫిక్ స్టడీగా చేయమనంటున్నాం మనం. తప్పేం లేదు, నీ స్టాండర్డ్స్ ఎట్లాగా ఉన్నా వాళ్ళ స్టాండర్డ్స్ పెట్టమని. అల్టిమేట్గా ఎవరి స్టాండర్డ్స్ ఎలా ఉన్నా, నేను ఇంతకుముందు మీరు అన్నట్టు హిపోక్రటిక్ ఓతులో మానవ 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 అని అంటున్నాం, అది దెబ్బతినదు కదా. సో డెఫినెట్గా గవర్నమెంట్ కనుక సరియైన సపోర్ట్ కనుక ఆయుష్ వాళ్ళకి ఇచ్చుంటే వాళ్ళు కూడా అద్భుతాలు చేస్తారనే నా నమ్మకం సార్. ఇప్పుడు ఆయుష్ వాళ్ళ వల్ల కాకపోయినా దేశంలో బోలెడు మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను, హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ గారు కేజీకే శాస్త్రి గారు, ఆయన జీవితకాలంలో ఆయన తంటాలు పడ్డాడు. నోసోడ్ అనే ఒక ప్రక్రియ ఉందండి, మాకు కరోనా పేషెంట్ల దగ్గర నుంచి కనుక శాంపిల్స్ తీసుకోగలిగితే దాని నుంచి మేము తయారు చేయొచ్చు అని చెప్పి, దీనికి నాకు పర్మిషన్ కావాలి, అక్కడి నుంచి తేవాలి, ఏమన్నా ఉపయోగిస్తుందా అంటే, నేను నా పలుకుబడి నాకు తెలిసిన వాళ్ళు అందరికీ ఢిల్లీలో ఆయన పరిశోధనకి వస్తే నాకేం అక్కర్లేదు, నేను గవర్నమెంట్కే ఇచ్చేస్తాను, ఈ రకంగా చేయడానికి నాకు సహకరించమని చెప్పాడు. ఎంత ప్రయత్నం చేసినా విన్నవాళ్ళు లేడు. ఒక రాజమండ్రిలో అనుకుంటే ఒక ఆయుర్వేదం డాక్టర్ కూడా ఇలాగే నేను తయారు చేస్తాను అంటే, అప్పుడు ఎవరు ముట్టుకోకూడదు, ఈ శాంపిల్స్ ఇవ్వకూడదు, ఏవో చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా. వీళ్ళ కరోనాని అడ్డుకోవటం కోసం పెట్టినటువంటి రిస్ట్రిక్షన్స్ కరోనాకి నిరోధకమైన మందులు కనుక్కుందామని ఎవరైనా వచ్చినా కూడా అడ్డుపడ్డాయి.
అలా ఎంతోమంది ఇనిషియేటివ్స్ చంపేశారు. కనీసం ఆయుష్ మినిస్ట్రీ కూడా జరిగినట్టయితే దాఖలాలు లేవు. కనీసం ఇప్పుడు మీ దృష్టిలో ఇవాళ ఉన్న పేషెంట్లకి అసలు ఇప్పుడు ఈ కరోనా బెడద పోయినట్టేనా? ముందు చెప్పండి. దానికంటే ముందర ఒక చిన్న పాయింట్ కూడా మనం చెప్పుకోవాలి. ఆల్టర్నేటివ్ మెడిసిన్, హోమియోపతి, ఆయుర్వేద గురించి మనం మాట్లాడుకున్నాం కదా సార్. పాండిచ్చేరిలో ఇంటింటికి హోమియోపతి ట్యాబ్లెట్స్ పంపించడం జరిగింది సార్. కరోనా వైరస్ విజృంభిస్తున్న కాలంలో కూడా. ఎవరు పంపారు? గవర్నమెంట్ పంపిందా? ఓహో. ఐ అప్రిషియేట్, ఐ సెల్యూట్ ద పాండిచ్చేరి గవర్నమెంట్ టు టేక్ డెసిషన్. ఆ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు? తీసుకొని ఉంటే మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? తర్వాత వాడు హోమియోపతి పిల్ చేసుకున్న తర్వాత చక్కెర తిన్నాడా, పిండి తిన్నాడా? తర్వాత ఒక నిష్ణాతుడే, డాక్టరే, అతను కూడా చెప్తున్నాడు కదా మంచి అవుతుందని. పంపించుంటే నీళ్ళ కంటే కిరోసిన్ పోసినట్టయితే అయ్యేది కాదు కదా. అవును. మన ఎఫెక్ట్ ఇంతకుముందు చెప్పినట్టు ఆ నిర్ణయం చేసుకుంటే చక్కగా మన వాళ్ళు చాలామందికి ఉపయోగపడేది. ఇది పాయింట్ నెంబర్ 1. మీరు ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగినారు, ఐ ఫర్గాట్. కరోనా వ్యాక్సిన్ భయం బెడద పోయిందా? మాస్కులు ఎవడు పెట్టుకోవట్లేదు, పెట్టుకోవాలని కూడా ఎవడు అంటారు. రైట్ సార్. నా దగ్గరికి విదేశాల నుంచి, గోరఖ్పూర్ నుంచి, జమ్మూ కాశ్మీర్ నుంచి, కోయంబత్తూర్ నుంచి పేషెంట్స్ వచ్చినప్పుడు విచిత్రంగా నేను ప్రొసీజర్ చేస్తున్నప్పుడు అడుగుతారు, మీ సెంటర్కి వస్తే ఇంకా కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నారు డాక్టర్ గారు, ఎందుకు అని అడుగుతారు. నా సమాధానం సూటిగా ఒకటే, పొలిటికల్ కరోనా పోయింది, బయాలజికల్ కరోనా ఉంది, ఎక్కడికి పోలేదు, మన దగ్గరే ఉంది. ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎంత క్షీణించి ఎంత లేదు అనుకొని నిర్లక్ష్యంగా ఉంటావో అప్పుడు మళ్ళీ కొత్త మ్యూటేషన్తో మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో అనుమానాలే లేవు. పొలిటికల్ కరోనా పోయింది, బయాలజికల్ కరోనా ఉంది, అది విజృంభించట్లేదు. ఎప్పుడైనా రావచ్చా? అబ్సల్యూట్లీ సార్. అంటే మనందరం కరోనాకి అలవాటు పడ్డాం, కరోనా మనలోనే మింగేసామని అంటున్నారు కొంతమంది. సత్యం ఇది, మనలోనే మింగేశాం కాబట్టి రాక్షసుడు గర్భంలో శివలింగం మింగుతో పగులు కొట్టుకొని బయటకు వస్తుందంటారు. అట్లాగే అది వ్యాక్సిన్ ఎఫెక్ట్ అనండి, వ్యాక్సిన్ ఎఫెక్ట్ లేదనండి, పర్యావరణ ఎఫెక్ట్ అనండి, ఇంకో ఎఫెక్ట్ అనండి, వ్యాధి నిరోధక శక్తి ఎఫెక్ట్ అనండి, మ్యూటేషన్ జరుగుతుంది. మ్యూటేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు దానికి బలం పుంజుకుంటుంది. ఒకటేసారి బయటకు వచ్చే అవకాశాలు లేకపోలేదు. మనలో మాట, మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా? ఎందుకంటే ఇవన్నీ మీకు కూడా తెలిసే ఉండాలి కదా. మరి మీరు ఎలా తీసుకున్నారు? లేక తీసుకున్నారు? నేను తీసుకున్నానండి, గవర్నమెంట్ రికార్డ్స్లో తీసుకున్నట్టు. గవర్నమెంట్ రికార్డులో తీసుకున్నారు. ఓకే, చాలు. ఇప్పుడు ఇంకోటి డాక్టర్ గారు, ఈ మధ్య ఒక వార్త వచ్చింది. జర్మనీలో ఒక నర్సు కరోనా వైరస్ వ్యాక్సిన్ బదులు ఈ సెలైనో సాల్ట్ వాటరో ఏదో అందరికీ ఎక్కించి ఒక 8,000 మందికి వ్యాక్సిన్ బదులు ఇది ఎక్కిచ్చేసింది. అది ఎందుకు అని అంటే, నాకు అసలు ఈ వ్యాక్సినే అర్థం లేనిది, అందుకని దాని నుంచి సేవ్ చేయడం కోసం ఇది చేశాను అన్నది. ఆమె మీద కేసులు పెట్టారు. ఆ కేసు ఏదో కొట్టేశారు, ఆమెకి ఏ విధమైన శిక్ష చేయలేదు, వదిలేశారన్నారు. అదేమంటే దాని గురించి మీకు ఏమైనా వివరాలు తెలుసు? నేను అప్పుడు ఫాలో అయ్యానండి ఒక మెడికల్ జర్నలిస్ట్గా. బికాస్ యుఎస్లో ఉన్న 3-4 సీనియర్ ఫిజిషియన్స్తో మేము ఎప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉన్నాము, ఎస్పెషలీ కరోనా వ్యాక్సిన్ సంబంధించి. ఇదేం జరిగిందనంటే, ఆ నర్సు, షీఈ్ అ హెడ్ నర్స్, షీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ 1 యూనిట్ అండి. అంటే జర్మనీలో ఈ కరోనా వ్యాక్సిన్స్ అన్నీ వచ్చి పెట్టినప్పుడు ఒక్కొక్క కేంద్రం ఒక్కొక్కరికి అలాట్ చేశారు. ఒక కేంద్రం పిల్లలకి, ఒక కేంద్రం పెద్దవాళ్ళకి, ఒక్కొక్క ఉద్యోగం చేసే వాళ్ళకి అని ఇట్లా కేంద్రాలుగా యూనిట్స్గా పెట్టారు. ఈవిడ ఒక ఎల్డర్లీ పాపులేషన్ యూనిట్లో తను డ్యూటీ ఉంది. నేను హిపోక్రటిక్ ఓత్, ఫిజిషియన్ ఓత్ తీసుకున్నట్టే నర్సెస్ కూడా ఉంటుంది ఓత్. కానీ ఆ మహాతల్లి, ఆమె కాలు పట్టుకోవాలంటే జర్మనీ పోవాలి, దూరం కాబట్టి ఇక్కడి నుంచే దండం పెట్టాలి. తను నమ్మిన సైన్స్ ప్రకారం ఇది తప్పు అని తెలుసుకుంది కాబట్టి తను కరోనా వ్యాక్సిన్ టోటల్గా తీసి పక్కకు పెట్టి సెలైన్ వాటర్ని ఇంజెక్ట్ చేసింది. 8,600 చిల్లర. లాస్ట్కు కోర్టులోకి వెళ్ళిన తర్వాత తనన్నది, లైసెన్స్ క్యాన్సిల్ చేయలేదు. 6 నెలలు ఆమెని సస్పెన్షన్లో పెట్టింది ప్రభుత్వం. నువ్వు ఇట్లా చేయడం తప్పు కదా అని కేసు పెట్టింది ఆమె మీద. సో కోర్టులో వచ్చింది కేసు కూడా. వచ్చిన తర్వాత ఆమెని ప్రజెంట్ చేయమంటే ఆమె లాయర్ అదే అన్నాడు, ఎస్, ఆమె వ్యాక్సిన్ పక్కకు పెట్టిన మాట వాస్తవమే, ఆమె సెలైన్ ఇచ్చిన మాట వాస్తవమే, విత్ ఎ గుడ్ స్పిరిట్ షీ డిడ్ ఇట్.
దాంట్లో కొంతమంది కరోనా వ్యాక్సిన్ కూడా కలిపింది, కొంతమందికి. మెజారిటీ మీరు అన్నట్టు వాళ్ళకి ఏం లేదు, సెలైన్ వాటర్ ఇచ్చింది. కానీ ఇది గుడ్ స్పిరిట్స్లోనే చేశాను నేను ప్రజల ఆరోగ్యం సర్వనాశనం అవ్వాలని నేను చేయలేదు. ఇది ఇస్ ద గుడ్ స్పిరిట్, ఐ డిడ్ ఇట్, బట్ ఐ డిడ్ నాట్ డూ ఇంటెన్షనలీ. ఇట్ ఈస్ ఎ ఫ్యాబ్రికేటెడ్ థింగ్ అనుకుంటా. అంటే మరి నువ్వు షీజ్ యాంటీ వ్యాక్సినర్ అంటే ప్రపంచంలో తన స్టోరీసు, ట్విట్టర్లు, హ్యాండిల్స్లో తను వ్యాక్సిన్ బోగస్ అని అప్పటికే ఓహో అని ప్రచారంలో ఉంది ఆమె. సో ఇదంతా విన్న కోర్టు ఈమె చేసిన తప్పు వల్ల నష్టమేం జరగలేదు కదా, ఈ 8,900 మంది ఆరోగ్యం ఎట్లా ఉంది ఫస్ట్ కనుక్కోండి అని గవర్నమెంట్ని అడిగింది. గవర్నమెంట్ అనేది వాళ్ళ ఆరోగ్యం చక్కగా ఉంది అని ఇది జరిగిన వాదనలు. సో వాళ్ళు చక్కగానే ఉన్నప్పుడు ఈవెన్ ఎందుకు నేను పని చేయాలి? ఓకే, సో నువ్వేం తప్పు చేయలేదు కాబట్టి ఐఎమ్ ఎగ్జామ్టింగ్ హర్, ప్లీజ్ గో అవే అని గవర్నమెంట్ని పట్టుకొని ఆ 8,000-9,000 మందిలో ఇంకెవరైనా మీకు చెప్పండి పోయి ఇట్లా మీరు వ్యాక్సిన్ కాదు ఇది తీసుకున్నారు, సెలైన్ వాటర్ దొరుకుతున్నారు, మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి వ్యాక్సిన్ తీసుకోండి అని ఇప్పుడు అడగండి అన్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఇప్పుడు రండి అని 9,000 మందిని వ్యాక్సిన్ తీసుకోవడానికి రమ్మంటే నాకు తెలిసి ఒక 900 మంది కూడా రారు. సో గవర్నమెంట్ హస్ సెడ్ వీ హావ్ ఇన్ఫార్మ్ దెమ్, షీ వాక్ ఫ్రీ, గాట్ ఫ్రీ, ఏం లేదు ఆమె మీద ఏది లేదు, మళ్ళీ డ్యూటీ కూడా జాయిన్ అయింది. అంటే ఇప్పుడు కథలో నీతి ఏమిటంటే వైరస్ బదులు సెలైన్ వాటర్ తీసుకున్నా పర్వాలేదు. అంటే నీళ్లు పోస్తావా నిప్పున్నప్పుడు, కిరోసిన్ పోస్తావా బదులు సెలైన్ వాటరే బెటర్ అని అలా చేసినా బెటర్. ఇప్పుడు ఒకటి, రెండవది, మీరు ఎన్ని రిజర్వేషన్స్ ఉన్నా కరోనా టైంలో మీరు చాలా ఉధృతంగా పనిచేసి చాలామందిని రక్షించారని విన్నా. ఒక హెల్ప్ లైన్ ఏదో చేశారు. అప్పుడు మీరు మనుషులను సేవ్ చేయడానికి ఎలా ఏమి అస్త్రాలు వాడారు? ఇది 2021 అనుకుంటా, అప్పుడు ఒమిక్రాన్ వేవ్ విజృంభిస్తుండే, సెకండ్ వేవ్. అప్పుడు నేను కూడా పాజిటివ్ ఉన్నాను, కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది నాకు. అప్పుడు ఇదం బ్రాహ్మణ్యం తరఫున ప్రజలు అల్లాడిపోతున్నారు అని చాలామంది మెసేజ్లు రావడము, ఆహాకారాలు వినపడము, పెద్ద పెద్ద వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్లు, పండితులు అందరూ టపాటపా పడిపోతున్నారని ఆ ఆలోచన రావడంతో ఏం చేస్తే బాగుంటుంది, అసలు బయటికి వెళ్ళే పరిస్థితే లేదు కదా, ఎవరు పక్కింటి వాడిని మాట్లాడే పరిస్థితి లేదు, మనం ఏం చేయాలంటే హుటాహుటిన ఇదం బ్రాహ్మ్యం ఆలోచన ప్రకారం ఒక 8 మంది మేము పీడియాట్రిషియన్, పల్మనాలజిస్ట్, రేడియాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్, కార్డియాలజిస్ట్ ఒక సమూహంగా మేము ఏర్పడి నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ ఎమర్జెన్సీగా మేము తీసుకొని 24/7 మేము హెల్ప్ లైన్ నడపడం జరిగింది. ఆ హెల్ప్ లైన్లో ఇట్స్ వాజ్ ఎ ఛాలెంజ్. ఎందుకనంటే మాకున్న కొద్దిపాటి కాంటాక్ట్స్, పరిచయాలు, గుడ్ విల్ ప్రకారం దాదాపు ఒక 700-800 మందిని మేము హాస్పిటల్ అడ్మిషన్ అయ్యి వాళ్ళు చికిత్స నిమిత్తం ఏ ఇబ్బందులు పడకుండా, ఎందుకంటే ఆ రోజుల్లో బెడ్లు కూడా తక్కువే, అంబులెన్స్లు రోడ్ల మీద నిలబడ్డ పరిస్థితులు. అలా కాకుండా సర్వీస్ చేయాలి అని ఇదం వైద్యవాణి అని మేము స్టార్ట్ చేయడం జరిగింది. నేను పాజిటివ్ వచ్చినా కూడా, నాకు కరోనా పాజిటివ్ వచ్చింది, కొన్ని 100 కాల్స్ పర్సనల్గా నేను అటెండ్ చేశాను. బికాస్ పోతే నేను ఒక్కడిని పోతాను, కాపాడితే 100 మంది బాగుతారు కదా. అవును, 1:600 ఎవడు బెటర్, 600 బెటర్, ఒకడు పోయినా పర్లేదు. స్పిరిట్లో మేము పనిచేశాను. మేము ఎస్ చాలామంది యంగర్ పేషెంట్స్, వాళ్ళు, ఎల్డర్లీ పీపుల్ని హాస్పిటల్ అడ్మిషన్, ఐసీయూ అడ్మిషన్, ఆక్సిజన్స్ ఇవన్నీ మేము అందించడం జరిగింది. వారి రోజు ఆ భగవంతుడి దయ వల్ల చక్కగా ఉన్నారని చెప్పాలి. మంచిది డాక్టర్ గారు. ఇప్పుడు మీరు సమయం వచ్చినప్పుడు అకేషన్కి తగ్గట్టుగా నిలబడ్డారు, చేయవలసింది చేశారు. మళ్ళా సమయం వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఉన్న విషయం కూడా మొహమాటం లేకుండా మీరు చెప్పారు. ఇప్పుడు చివరిగా ఒక మాట చెప్పండి. ఇప్పుడు కరోనా పేషెంట్లకి వస్తుందేమో అని భయపడుతున్న వాళ్ళకి, ఇప్పుడు డేంజరస్ ఏజెస్లో ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, వీళ్ళకి మీరు ఏమని చెప్తారు? మనకి నేను నేర్చుకున్న గుణపాఠం కరోనా వైరస్ ఒక పల్మనాలజిస్ట్గా, ఒక ఇమ్యూనాలజిస్ట్గా, ఎలర్జీ సూపర్ స్పెషలిస్ట్గా 10 మంది బాగుండాలని చెప్పే విషయం ఒకటి. వైటమిన్ D3 లెవెల్ చక్కగా పెట్టుకోండి, వైటమిన్ C లెవెల్ చక్కగా పెట్టుకోండి, జింక్ చక్కగా ఉందా లేదా చూసుకోండి. ఈ సప్లిమెంట్స్ మీ బాడీ లెవెల్లో ఎలా ఉన్నాయో తరచుగా 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి అని చెక్ చేసుకోండి. ఎవరైతే కరోనా వైరస్ వల్ల దెబ్బతిన్నారంటే, ఎవరిలో అయితే వైటమిన్ D3 దెబ్బతిన్నదో వాళ్ళు దెబ్బతిన్నారు, ఎవరిలో అయితే వైటమిన్ C క్షీణించిందో వాళ్ళు దెబ్బతిన్నారు. ఎందుకంటే ఈ వైటమిన్ C, వైటమిన్ D3 అండ్ జింక్, ది ఆర్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ఇమ్యూన్ సిస్టమ్. ఓకే, ఇది చక్కగా పటిష్టంగా ఉంటే మీకు వైరస్ సోకినా కూడా అదంత దెబ్బతీయదు. మీరు రోగి బలమా రోగ బలమా అంటారు ఆయుర్వేదంలో. సో కాన్సెప్ట్స్ అన్నీ కరెక్టే.
సో ఆ రోగి బలం గట్టిగా ఉన్నప్పుడు ఆ రోగ బలం న్యూట్రలైజ్ అవుతుంది. యూ విల్ బి విన్నింగ్ ఓవర్ ద సిచ్యువేషన్. చాలామంది అడుగుతారు ఈ విషయం కూడా, ఏం తినాలండి మరి మేము, ఆ బిస్కెట్లు తినాలా, ఆ ప్రోటీన్. ఈ మధ్య కొద్ది కల్చర్ వచ్చింది అమెరికాలో, ప్రతి ఇంట్లో బయటికి వెళ్ళేటప్పుడు బూట్లు వేసుకుంటారు, షెల్ఫ్ పక్కన ఒక డబ్బాలు ఉంటాయి, పచ్చడి డబ్బాలాగా, దాంట్లోంచి ఇదొక ట్యాబ్లెట్, దాంట్లో ఇదొక ట్యాబ్లెట్ ఇట్లా వేసుకొని పోతుంటారు. అసలు అవన్నీ సప్లిమెంట్స్ కూడా ఏం అవసరం లేదు. నిజంగా కనుక మీరు పర్ఫెక్ట్ ఫుడ్ తింటే, ఉసిరికాయ పచ్చడి, ఐ టెల్ ద పేషెంట్స్, ఉసిరికాయ తీసుకోండి, నిమ్మకాయ తీసుకోండి, దెబ్బకాయ తీసుకోండి, ఇవన్నీ కూడా బాడీకి ఉపయోగపడేవి. ఎంత న్యాచురల్గా మీరు తింటారో బాడీ విల్ ప్రిపేర్ ఇట్స్ ఓన్ థింగ్. ఎండలో ఎక్కువసేపు ఉండే ప్రయత్నం చేయండి. అంటే సమ్మర్లో మిట్ట మధ్యాహ్నం నిలబడమని కాదు, మార్నింగ్ 7:30 to 8 o'clock ఖచ్చితంగా ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి. దీనివల్ల ఇవన్నీ చేయడం వల్ల బాడీ, అన్నిటికంటే ముఖ్యమైనది కరోనా ఇన్ఫెక్షన్ తర్వాత మేము చూసాం, మైండ్ పీస్ఫుల్గా పెట్టుకోవడం నేర్చుకోండి. ఎందుకనంటే అన్ఫార్చునేట్లీ కరోనా వైరస్ కానీ పోస్ట్ కరోనా వ్యాక్సినేషన్ కానీ మైండ్ ఇరిటబిలిటీ పెరిగింది. ఇది సత్యము. మైండ్ కంట్రోల్లో ఉండాలంటే దానికి ఇంకో ట్యాబ్లెట్ అవసరం లేదు, మెడిటేషన్ చేసే ప్రక్రియ చేయండి. నేను యోగాలు చేస్తున్నాను డాక్టర్ గారు, బస్కీలు చేస్తున్నాను డాక్టర్ గారు అంటారు. అయ్యా నువ్వు అది చేసినా సరే మెడిటేషన్ చేయి. దట్ విల్ కంట్రోల్ ద హార్మోన్స్, దట్ విల్ కంట్రోల్ ద కెమికల్స్ ఇన్ యువర్ బాడీ. నువ్వు నార్మల్గా ఉంటావు. నువ్వు నార్మల్గా ఉంటే యూ విల్ బీ ఏబుల్ టు లివ్ హ్యాపీలీ. మంచిది డాక్టర్ గారు, మాకు ఇప్పటికి కరోనా గురించి బాగానే విషయాలు, చక్కటి విషయాలు చెప్పారు నాగేశ్వర గారు. ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. మెడికల్ మాఫియా అని అంటారు. ఈ మధ్యకాలంలో ఈ కార్పొరేట్ వైద్యం అనేది వచ్చిన తర్వాత దీని విషయంలో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ ఫార్మా ఇండస్ట్రీస్ మీద, వాటి చేస్తున్న రోల్ మీద, ఇప్పుడు మనం అనుసరిస్తున్న వైద్య విధానాల మీద కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఇంకొక ఎపిసోడ్లో మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ధన్యవాదాలండి. నమస్తే సార్.